Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్కు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావచ్చు, లేదు అంటే మనం కోర్సు నేర్చుకునే కంటే ముందు మన మైండ్లో కొన్ని డౌట్స్ అనేటువంటివి ఉంటాయి. ఏంటి ఆ డౌట్స్ అంటే, ఓకేనా, జావా అనేటువంటిది ఏంటి, జావాను ఎక్కడ యూజ్ చేయాలి, మరి జావా నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్లో ఓకేనా మనకు జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుందా, జావాను ఎందుకు నేర్చుకోవాలి, మరి జావాతో జాబ్ పొందడం ఈజీయా ఆర్ టఫ్ అనేటువంటివి మనకు ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్ మన మైండ్లో ఉంటాయి. సో మరి వీటికి సంబంధించినటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే ఇక్కడ నేను చేస్తున్నా. సో ఇక్కడ మనకు జావాతో జాబ్ పొందడం ఈజీయా అంటే, ఇక్కడ గెటింగ్ ఏ జాబ్ ఇన్ జావా ఈజ్ అటైనబుల్ బట్ నాట్ నెసెసర్లీ ఈజీ. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానండి అంటే, జాబ్ రావడం అనేటువంటిది పక్కా గ్యారంటీ, బట్ నాట్ ఈజీ. ఈజీ అయితే కాదు. వి విల్ గెట్ ద జాబ్, we will get the job in Java, but we need to work on it. ఏది ఈజీగా రాదండి, ఓకేనా. మనకు డబ్బులు ఊరికేం రావు అని చెప్పేసి మనకు ఒక యాడ్ వస్తుంది. ఊరికి ఎందుకు వస్తాయండి? ఈజీగా జాబ్ ఎందుకు వస్తుందండి? ఈజీగా జాబ్ వస్తే అందరు జావా డెవలపర్సే అవుతారు. వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఏం చేయాలి, వర్క్ అనేటువంటిది చేయాలి. చేస్తేనే మనకు జాబ్ అనేటువంటిది వస్తుంది. ఈజీగా వచ్చింది ఎక్కువ కాలం ఉండదండి. కాబట్టి మనం ఏం చేయాలి, దాంట్లో స్కిల్ అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నా, గెటింగ్ ఏ జాబ్ ఇన్ జావా ఈజ్ అటైనబుల్ బట్ నాట్ నెసెసర్లీ ఈజీ బికాస్ ఆఫ్ ద హై కాంపిటీషన్. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎంతో మంది జావా డెవలపర్స్ కావాలని పోతారు, కానీ అందరికీ జాబ్స్ రావు. సో నీకు ఎవరైతే హూ ఆర్ హ్యావింగ్ ప్రాపర్ స్కిల్, సో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేటువంటిది గ్యారంటీ. అండ్ హియర్ హై కాంపిటీషన్ అండ్ టెక్నికల్ డెప్త్ రిక్వైర్డ్ ఇక్కడ. ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి టెక్నికల్ గా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అంటే యూ విల్ గెట్ ద జాబ్, ఓకేనా, ఈజీలీ. అండ్ వైల్ ఏ జావా రిమైన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఓకేనా ఇన్ డిమాండెడ్ లాంగ్వేజెస్ globally, Java having more demand ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అనేటువంటిది. బికాస్ ఆఫ్ జావా ఈజ్ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ జావా హ్యావింగ్ మోర్ డిమాండెడ్. సో కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది అండ్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ జావా. And once if you have a technical depth in Java, you will get job easily. So ఎప్పుడు ఇది ఈజీ, ఇట్ ఈస్ ఈజీ ఫర్ బిగినర్స్. ఎప్పుడు ద మార్కెట్ వైజ్ గా, ద ఎంట్రీ లెవెల్ మార్కెట్ కెన్ బి టఫ్ బికాస్ ఆఫ్ మెనీ ఎంప్లాయీస్ ప్రిఫర్ మైండ్ టు సీనియర్ లెవెల్ డెవలపర్స్ ఫర్ కాంప్లెక్స్ బ్యాక్ అండ్ రోల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ సీనియర్స్ కావాలని చూస్తున్నారండి. ఎంట్రీ లెవెల్లో ఓకేనా, సీనియర్ అంటే ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేసిన వాళ్ళు అండ్ టెక్నికల్ డెప్త్ ఉన్న వాళ్ళను మార్కెట్ అనేటువంటిది ఇప్పుడు ప్రిఫర్ చేస్తుంది. సో అంటే మనకు ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ కావాలి, ఓకేనా, జావాలో ఎంట్రీ కావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్లీ. అండ్ నీవు ఒక ప్రాజెక్టును అంటే ఒక సింపుల్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆర్ లేదు అంటే ఒక సింపుల్ మాడ్యూల్ అనేటువంటిది డెవలప్ చేసేటువంటి కెపాసిటీ నీ లోపల రావాలి. మరి రావాలి అంటే నువ్వు ఏం చేయాలి, దాని మీద ఓకేనా అప్డేట్ అవ్వాలి. అండ్ లెర్నింగ్ కర్వ్స్ ఏమేమి నేర్చుకోవాలి. జావా హ్యాస్ ఏ verbose syntax and complex concepts like multi-threading and memory management concepts like collection frameworks. సో ఇటువంటి ఛాలెంజింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని నీవు నేర్చుకోవాలి.
ఇటువంటి వాటిని నీవు ఇగ్నోర్ చేసి ఏదో నాకు సింటాక్స్ అనేటువంటిది రాయనికి వచ్చు అండ్ సింపుల్ అడిషన్ ప్రోగ్రామ్ వచ్చు, సబ్స్ట్రాక్షన్ ప్రోగ్రామ్ వచ్చు, మల్టిప్లికేషన్ టేబుల్ వచ్చు, ఫిబొనాకీ సిరీస్ ను డిస్ప్లే చేయడం వచ్చు అంటే కాదు. సో మల్టీ థ్రెడింగ్, హౌ టు హ్యాండిల్ మల్టీ థ్రెడింగ్, మెమరీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్స్. సో ఇటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని నువ్వు నేర్చుకొని ఉండాలి. అండ్ తర్వాత వీటితో పాటు సమ్ ఓకేనా కాంపిటీషన్స్, బికాస్ ఆఫ్ జావా ఈజ్ టఫ్ ఇన్ ఆల్మోస్ట్ every college and many freshers apply for the same role. ప్రతి ఒక్కరు జావాలో డెవలపర్ కావాలి అనుకుంటారు. కానీ జావా వన్స్ ఒకసారి నువ్వు డెవలపర్ అయినవు అంటే యువర్ కెరియర్ బికమ్స్ వెరీ పీక్స్. ఓకేనా, కెరియర్ అనేటువంటిది చాలా పీక్స్ లో ఉంటది, చాలా అంటే చాలా పీక్స్ లో ఉంటది. ఎందుకంటే అంటే జావా డెవలపర్స్ కు అంత డిమాండ్ అనేటువంటిది ఉంది. యూ నీడ్ టు స్టాండ్ అవుట్ ఓకేనా విత్ ప్రాజెక్ట్స్ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా స్కిల్స్. నీవు కంపల్సరీ, నేను ఇందాకనే చెప్పిన, నీ దగ్గర ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది, ఒక అకాడమిక్ ప్రాజెక్ట్, ఒక సింపుల్ ప్రాజెక్ట్ అండ్ నీ దగ్గర ఇంకా సమ్ ఎక్స్ట్రా స్కిల్స్ అనేటువంటి ఉన్నాయి అండ్ యూ విల్ గెట్ ద జాబ్ ఈజీలీ. అండ్ హౌ టు మేక్ ఇట్ కెరియర్ టు గెట్ హైడ్, నువ్వు హైర్ కావాలంటే నువ్వు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ అండ్ ఫోకస్ ఆన్ ఓకేనా బికమింగ్ జాబ్ రెడీ బై మాస్టరింగ్ దీస్. అంటే ఎక్కడెక్కడ నీవు ఎక్కడెక్కడ స్ట్రాంగ్ అవ్వాలి అంటే సమ్ కోర్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఫీచర్స్ కావచ్చు, లైక్ క్లాస్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్, పాలిమార్ఫిజం కాన్సెప్ట్, సమ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. వీటి లోపల నీవు స్ట్రాంగ్ ఉండాలి. సో అంతేగాని నాకు జావా గురించి సమ్ థియరిటికల్ పాయింట్స్ తెలుసు అండ్ నాకు సింటాక్స్ రాయడం వచ్చు అంటే కాదు. అండ్ యూ నీడ్ టు అప్డేట్ సమ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ఓకేనా వాట్ అండి ఫ్రేమ్వర్క్ ఎసెన్షియల్స్ ఏంటి, స్ప్రింగ్ కానీ, హైబర్నెట్స్ కానీ, స్ప్రింగ్ బూట్స్ అనేటువంటి వీటి మీద నీకు కొద్దిగా ఫోకస్ చేయాలి. అంటే నేను ఫ్రెషరే కదా, ఫ్రెషర్ అయినా మార్కెట్లో ఓకేనా టెక్నికల్ డెప్త్ ఉన్నటువంటి వాళ్ళను అండ్ కాంపిటీషన్ అనేటువంటిది హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఓకేనా మన దగ్గర సమ్ అడిషనల్ స్కిల్ అనేటువంటిది ఉంది అంటే ఓకేనా మిగతా వాళ్ళని పక్కన పెట్టేసి అండ్ మనల్ని హైర్ చేసుకునేటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి యూ విల్ బికమ్ లైక్ స్పెషల్. నీ లోపల ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి అండ్ నీకే ఎందుకు జాబ్ ఇవ్వాలి అంటే ఐ నో ఐ వర్క్డ్ సమ్ ఆన్ సమ్ ప్రాజెక్ట్స్ లైక్ యువర్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదు అంటే ఆల్రెడీ వేరే కంపెనీలో చేసినటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటితో పాటు సమ్ ఓకేనా ఏంటండి ఇక్కడ ఫ్రేమ్వర్క్స్ అనేటువంటి కూడా ఉన్నాయి అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో. సో కెరియర్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కావచ్చు అండ్ సమ్ ఈ కామర్స్ యాప్స్ కావచ్చు అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావచ్చు అండ్ సమ్ ఓకే వీటి మీద నీకు కొద్ది అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఆల్సో సమ్ అవేర్నెస్ ఆన్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అండ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అనేటువంటి వీటి మీద కూడా ఓకేనా నీకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నామండి అంటే సమ్ ఇంటర్న్షిప్స్ అనేటువంటివి చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓకేనా వీటి మీద ఒక జూనియర్ అనేటువంటిది జూనియర్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్లోకి నీవు ఎంటర్ అవ్వాలి. నీ స్కిల్ తోటి నువ్వు చూయించుకోవాలి. నేను జూనియర్ లెవెల్ మొత్తం కంప్లీట్ చేసిన, నేను ఫ్రెషర్ అయినా కూడా ఓకేనా నీ దగ్గర ఉండేటువంటి నీ స్కిల్ అనేటువంటిది ఆ లెవెల్లో అప్డేట్ అవ్వాలి. సో అప్పుడే జాబ్ అనేటువంటిది ఈజీ ఇన్ జావా అని చెప్తున్నాం. సార్ మరి ఇదంతా కావాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానండి అంటే ఓకేనా సో ఇవన్నీ నీకు ఎప్పుడు ఈజీ అవుతున్నాయి అంటే ఇక్కడ మనం ఒక కోర్స్ అనేటువంటిది ఆఫర్ చేస్తున్నాం. ఆ కోర్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ సో pythonlife.in / pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో నీకు అవైలబుల్ గా ఉంటది. ఈ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటిది టైటిల్ తోటి
ఓకేనా, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కోర్సు డీటెయిల్స్ అనేటువంటివి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదంతా కోర్సు డీటెయిల్స్ అండ్ కోర్సు సిలబస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, ఇంట్రడక్షన్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఓకేనా ఐడిఈ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, చాలా సిలబస్ అనేటువంటి వాటిని మనము ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఒక సర్వ్లెట్స్ లో సో ఎంత మనము డిస్కస్ చేస్తాం అండ్ స్ప్రింగ్ బూట్స్ లో ఓకేనా ఎంత మనం డిస్కస్ చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ అండి యువర్ కోర్స్ స్ట్రక్చర్. సో ఇదండి. సో ఒక్కసారి నీవు జావా అనేటువంటిది నేర్చుకుంటే నీ కెరియర్ అనేటువంటిది నీ రిటైర్మెంట్ వరకు నిన్ను ఓకేనా పీక్స్ లో ఉంచుతుంది అని చెప్తున్నాం. ఓకేనా, విత్ గుడ్ ప్యాకేజ్. ఓకేనా, రిమెంబర్ దాట్ అండ్ ఓకేనా కీప్ లర్న్ జావా అండ్ థ్యాంక్ యూ ఫర్ watching this video. I wish you all the best.